మైదుకూరులో మాజీ మార్కెట్ బిఎన్ శ్రీని గారు, అదే రకంగా గోపి గారు, వారి అనుచరులందరూ మన పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా కృతజ్ఞత, అభినందనలు. అదే రకంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలకు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి మల్హోత్రా గారికి, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన బిఎన్ సింగ్ గారు కొన్ని సూచనలు చెప్పడం జరిగింది. చాలా మంచి సూచనలు. వారికి అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఊళ్ళో నీటి సమస్య ఉంది, ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి నీటి సమస్య తీర్చాలి అని చెప్పి వాళ్ళ ఒక విన్నపం కోరడం జరిగింది. దీనికి నేను 2011లోనే మన ఎలక్షన్కి వచ్చినప్పుడు మున్సిపాలిటీకి మైదుకూరుకి రావాలంటే ఒక వాతావరణం ఉన్నది. ఏది నీటి సమస్య విపరీతం ఉన్నది. అట్టి పరిస్థితుల్లో అవే నేను వచ్చాను. వచ్చినప్పుడు ఊళ్ళో రావాలని కూడా ఒక 10 ట్యాంక్ నీళ్లు పంపించి రావాలని చెప్పి మన ఆర్సీని గారు అప్పుడు నాకు సలహా ఇచ్చేవారు. ఎందుకంటే ఊళ్ళో ఉన్నంత సమస్య ఉంది, వాటర్ సమస్య అని చెప్పి ఆ రోజు చెప్తే నేను ఆశ్చర్యపోయినా. ఏంటి వాటర్ సమస్య, ఇంత సమస్య ఉంటే ప్రజలు ఏ రకంగా నీటి సమస్య కష్టమవుతుంది కదా అని ఆలోచించిన ఆ రోజు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి సమస్య పరిష్కరించాలని చెప్పి, దాన్ని ఏ రకంగా నీటి సమస్య పరిష్కరిస్తే అందరికీ బాగుంటుందని చెప్పి ఆలోచించి ఆ రోజు ఉన్నటువంటి అధికారులను కూర్చోబెట్టుకొని మాట్లాడితే, కొంతమంది మొదపాక నుంచి నీటిలో ఎక్కువ పంపు పెట్టి తీసుకొస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది చెప్పారు అధికారులు. కొంతమంది అధికారులు ఇక్కడ ఎస్ఐ నుంచి జీవో తీసుకొస్తే ఎర్రచెరువు నిండిపోతే గ్రౌండ్ లో పెరుగుతుంది, నీటి సమస్య లేకుండా పోతుందని చెప్పి కొంతమంది అధికారులకు సూచన చెప్పడంతో ఇమ్మీడియట్ గా దానికి శాశ్వతమైన జీవో, అంటే ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర పోయి కూర్చొని కలిసిన జీవో రావాలని చెప్పి ఆ రోజు జీవో తెప్పించడం జరిగింది. ఆ జీవో తెప్పించిన దానివల్ల ఆ తర్వాత నీటిలో మన ఎర్రచెరువుకి నీళ్లు నింపితే ఖచ్చితంగా నీటి సమస్య లేకున్నది. మన 5 ఏళ్ళు మన ప్రభుత్వంలో 5 ఏళ్ళు కానీ ఇంతవరకు కూడా నీటి సమస్య లేదు. అది నేను చాలా సంతోషపడినా. అది అయిన తర్వాత ఇప్పుడు చెప్పారు ఇంటింటికి నీటి సమస్య కొలాయి కావాలని చెప్పి. నేను ఆ రోజే గమనించి సుమారు 2018లో దానికోసం చాలా ప్రయత్నం చేసి సుమారు 90 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన. మీకు అందరూ బాగా తెలియాలా. ఆ రోజు శాంక్షన్ చేయించి ఎస్ఆర్ఓలో ప్యూరిఫై ప్లాంట్ పెట్టి అక్కడి నుంచి వాటర్ పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటింటికి నీళ్లు రావాలని చెప్పి 90 కోట్లతో ఆ రోజు శాంక్షన్ చేయించిన. ఆ శాంక్షన్ చేయించిన తర్వాత టెండర్లు కూడా పిలవడం జరిగింది. టెండర్లు పిలిస్తే ఇదే బాగుగారు కొంతమంది ఆ కాంట్రాక్టర్ గా మేము చేసుకుంటామని చెప్పి చెప్తే ఆ కాంట్రాక్టర్ మేము మాట్లాడడం జరిగింది. ఆ పరిస్థితిలో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చింది. కోడ్ వర్క్ చేయడం. ఈ పుండ అధికారులు టెండర్ పిలిచినాము, ఏజెన్సీ ఫిక్స్ చేసినాక ఆ టెండర్లు ఏం చేశారు? క్యాన్సిల్ చేశారు. అంటే వచ్చినటువంటి అభివృద్ధిని ఏదైనా క్యాన్సిల్ చేస్తారా? ఈ శాసనసభ్యులు వీళ్ళు అదే క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ ఎక్కిపోయింది. మేము కోరేది ఒకటే, అభివృద్ధికి ఎవరైనా అభివృద్ధి చేయాలి కానీ ఇటువంటి క్యాన్సిల్ చేయకూడదు. ఇప్పుడు నాకు ఒకటే బిఎంసీ గారు చెప్పినట్టు మాకు అభివృద్ధి కావాలా, వాటర్ కావాలని చెప్తే నేను నిజంగా ఈ సభాముఖంగా చెప్తున్నా, రేపు వచ్చేది మన ప్రభుత్వమే. ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఖచ్చితంగా ఇంటింటికి తీసుకొచ్చడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఇప్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే రకంగా ఈరోజు నాకు ఇటువంటి గౌరవం దక్కిందంటే ఎవరి వల్ల దక్కింది? ఓన్లీ మున్సిపాలిటీలో దక్కింది. ఈ మున్సిపాలిటీలో ఎలక్షన్లో ఈ మున్సిపాలిటీ ప్రజల వల్ల నాకు స్టేట్ లెవెల్లో ఒక రికార్డు స్థాయిలో మా మున్సిపాలిటీలో తెలిసిపోయింది. ఆ గుర్తింపు ఇచ్చారండి. గుర్తింపు ఎవరు ఇచ్చారు? మా మైదుకూరు ప్రజలు ఇచ్చారు. ఆ ప్రజల వల్ల నాకు ఈ రోజు గుర్తింపు వచ్చేది. ఈ మైదుకూరు మీ వల్ల నాకు టీటీడీ చైర్మన్ పదవి కూడా నాకు ఇవ్వడం జరిగింది. దీని అందరికీ కారణం ఏంటంటే మైదుకూరు నియోజకవర్గం, మైదుకూరు ప్రజలు. నాకు టీటీడీ చైర్మన్ వచ్చిన తర్వాత ఇక్కడ మాధవరావు దేవస్థానం ఉంది. దేవస్థానం గారికి నన్ను వచ్చి అడిగారు మన వాళ్ళందరూ.
అడిగితే టీటీ నుంచి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాను. 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించిన తర్వాత టీటీ దేవస్థానం అందరూ ఈ మైదుగుల్లో ఉన్నటువంటి అందరు కలిసి బాగా అద్భుతంగా బ్రహ్మాండంగా దేవస్థానం కట్టిస్తాను. ఆ దేవస్థానం కట్టించినాక దానికి ధూపతి నిర్ణయించడానికి నిజంగా నెలకు ఒక 60-70 వేలు కావాలి కదా. ఆ డబ్బు లేకుంటే దేవస్థానానికి పూజలు కానీ ఎవరికైనా డబ్బులు లేకుంటే కష్టం కదా అని ఆలోచించి ఇక్కడనే టీటీడీ కళ్యాణ మండపం ఉన్నది. ఆ కళ్యాణ మండపాన్ని డెవలప్ చేస్తే, ఆ డెవలప్ చేసిన తర్వాత అది దీనికి మాధవరేశ్వరం టెంపుల్ కి అనుసంధానం చేస్తే అక్కడ వచ్చేటువంటి డబ్బు మాధవరేశ్వరం స్వామి దేవస్థానానికి అనుకూలం ఇస్తే బాగుంటుంది చెప్పి ఆలోచించి అప్పుడు నేను టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు టీటీడీ కళ్యాణ మండపానికి సుమారు 1.5 కోటి రూపాయలు అదే శాంక్షన్ చెప్పి అదే కళ్యాణ మండపం కట్టడం జరిగింది. అది కట్టించిన తర్వాత ఎక్కడ కానీ మాధవరేశ్వరం దేవాలయానికి కానీ టీటీడీ అంశం ఎక్కడ చేయరు. ఎవరు చేసి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కానీ ప్లస్ టీటీడీ కళ్యాణ మండపాన్ని అనుసరణ చేస్తారు. అయినా కూడా మా మైదుగూరు ఖచ్చితంగా కావాలి. నేను చైర్మన్ కూడా మామూలు అధ్యక్షులు చేశారు. అక్కడ టీటీడీ బోర్డు కూడా చేయకూడదని అడిగారు. లేదు నాకు పర్సనల్ విషయం ఖచ్చితంగా కావాలని చెప్పి ఆ రోజు పట్టుబట్టి ఆ రోజు అంశం చేయడం జరిగింది. ఆ అంశం చేసిన వల్ల సంవత్సరానికి ఒక 5-6 లక్షల రూపాయలు వస్తాను. ఆ డబ్బు మాధవస్వామి దేవుడికి వస్తే అయిపోతుందని చెప్పి ఆ రోజు నేను కష్టపడి ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మీకు చెప్తున్న అభివృద్ధి అనేది అదే రకంగా ఎవరైనా కూడా ఏం చేసిన వాళ్ళకి కనపడుతుంది కానీ ఏం చేసేది కాదు. నేను నియోజకవర్గం వచ్చిన తర్వాత మేము ఓడిపోయినా కూడా పలానా పని చేసినామని తెలియాలి. ఈ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత మైదుగూరులో చెప్పుకున్నానికి నేను గర్వం చెప్పుకుంటా. ఎలా చెరువు నీళ్ళు ఇప్పించినా, మాధవరేశ్వరం టెంపుల్కి నేను అంశం చేసిన, అదే రకంగా ఇక్కడ ఉర్దూ కాలేజ్, ఈ ఉర్దూ కాలేజ్ అనేది ముస్లిం అయిన సోదరులు చాలా మంది ఉంటారు. ఇక్కడ వారికి ఎక్కడైనా 10వ తరగతి చదివిన తర్వాత వాళ్ళు ఎక్కడ బయట పంపిరు. ఇక్కడ కాలేజ్ ఉంది. ఆ కాలేజీకి మనం తీసుకొస్తే వాళ్ళు పిల్లలందరూ ఈయన చదువుకుంటే వాళ్ళకి విద్యాభ్యాసం బాగుంది, వాళ్ళకి మంచి నాలెడ్జ్ వస్తుంది, చదువులో బాగుంటుందని చెప్పి ఆ రోజు ఆలోచించి ఇక్కడ ఇంతకుముందు ఉర్దూ కాలేజ్ ఉంటుంది. ఆ శాంక్షన్ వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి శాంక్షన్ దాన్ని వేరే నియోజకవర్గం పోతుంటే ఆ రోజు ఇక్కడ నుండి శాసనం దాన్ని నిలబెట్టలే. వాళ్ళు వేరే తీసుకున్నారు. పులివెందులకి ఎత్తుకుపోయి ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఉర్దూ కాలేజీని పులివెందులకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది నేను ఖచ్చితంగా మన నియోజకవర్గం కావాలని చెప్పి అవి పట్టుబట్టి మన ఆంధ్రప్రదేశ్ లో ఒకటి శాంక్షన్ ఏంటంటే ఒకే ఒకటి మైదుగూరికి ఉర్దూ కాలేజ్ ఒకటే శాంక్షన్ అయింది. అది నేను అవ్వదు. దాని వెనక ఎంతో కష్టపడి దానికి ఉర్దూ శాంక్షన్ చెప్తా ఇలా గర్వం చెప్పుకుంటారా మా మైదుగూరికి నేను ఉర్దూ కాలేజ్ తీసుకొచ్చిందని చెప్పి అది అభివృద్ధి చేసే బాటలో మనం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అది కాకుండా ఇక్కడ మార్కెట్ యార్డ్ ఉంది. ఈ మార్కెట్ యార్డ్ బ్రహ్మాండంగా లోపల ఉంది. దీనికి చిన్నది ఇంతకుముందు అంటే మన మైదుగూరు మండలానికే ఉన్నది. ఇదైన తర్వాత నేను అనుకున్నా మన మైదుగూరు దూరు మన మైదుగూరు నియోజకవర్గమే, చాపా నియోజకవర్గం మందే, కాశీపేట మందే, మఠం మందే. ఇక్కడ సంపాదించి ఇక్కడ పండించే పంటను వేరే మార్కెట్ తీసుకుపోతున్నా వారికి లాభం వచ్చిన మన నియోజకవర్గం ఎక్కడ వస్తుందని చెప్పి నేను ఆ రోజు మా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఇవన్నీ కాదు అన్ని అంశాలను చేయాలి అని చెప్పి ఆ రోజు అన్ని అంశాలను చేయడం జరిగింది. మైదుగూరికి అంశాలు చేసినాక ఇక్కడ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసింది, ఇది తీసుకుపోయి అలా గజ్జి తిప్పలో నిలబెట్టారు. ఆ గజ్జి తిప్పలో తీసుకుంటే ఎంతమంది మార్కెట్ సంత మార్కెట్ ఎంత ఇబ్బంది పడతారు, ఎంతమంది పశువులు అక్కడ నిలబెట్టి ఎక్కడికో పారిపోతున్నాయి. ఇంకెప్పుడు నేషనల్ అవుతుంది. నేషనల్ అయితే వాళ్ళ దారి పోవడానికి ఇబ్బంది. వాళ్ళు నేషనల్ సుమారు 150 కిలోమీటర్స్ పోతారు. ఈ వెహికల్స్ ఎవరైనా పశువులు అడ్డం వస్తే ఎక్కించుకుపోతారు. ఎంత చాలా దారుణం ఉంది. ఖచ్చితంగా మీకు అదే తెలియజేసేది ఒకటే, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే మార్కెట్ యార్డు సంతను తిరిగి మళ్ళీ మైదుగూరు తీసుకెళ్ళడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. తీసుకొచ్చిన తర్వాత మార్కెట్ చిన్నదిగా ఉంది, ఇంకా దీనికి 2-3 ఎకరాలు ఎక్స్టెండ్ చేసేసి ఇంకా ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. అదే ఒకటే మనం చెప్పిన కలెక్టర్ గారితో మాట్లాడినా నేను, కలెక్టర్ గారు ఇక్కడ సంత తీసుకుని అక్కడ పెడితే కదా ప్రజలకి ఎంత ఇబ్బంది అయిందని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. చెప్తే సంత ఏం చెప్పే కలెక్టర్
10 ఎకరాలు స్థలము తీసుకొని దాన్ని డెవలప్ చేస్తాము. డెవలప్ చేసి మార్కెట్ అద్భుతంగా, ఎందుకంటే మైదుగూరు మార్కెట్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మార్కెట్ కన్నా అన్నింటి పెద్ద మార్కెట్ అంటే మైదుగూరు మార్కెట్. మీకన్నా తెలుసు, ఇక్కడ పశువులు కానీ ప్రతి ఐటము గొర్రెలు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ కోళ్ళు కానీ అన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. ఇంత పెద్ద మార్కెట్ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేదు. ఈ మార్కెట్ చేసి ఎక్కడ పెట్టిండ్రు. అభివృద్ధి చేస్తుంటే నేను అనుకున్నా, సరే బాగా అభివృద్ధి చేస్తే మంచిది అనుకున్నా. ఇప్పుడు చూస్తే ఏం చేస్తున్నా, అభివృద్ధి కాదు, అక్కడ ఉన్నటువంటి మన్నును అమ్ముకుంటాను. అమ్ముకున్న అభివృద్ధి కాకుండా మరి గుంతలు పెట్టి ఒకవేళ వర్షం వచ్చి ఆ పశువులు చూస్తే ఎంత బాగా ఉందంటే చాలా బాధ వేస్తుంది నాకు. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చేమంటే ఖచ్చితంగా మార్కెట్ తీసుకొచ్చి ఇక్కడ మైదుగురులో మళ్ళా నిలబెడతా, ఇంకా అభివృద్ధి ఇంకా 2-3 ఎకరాలు ఎక్స్టెండ్ చేసి అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇంకొక విషయం మీకు చెప్పాలా, నేను రాజకీయానికి వచ్చింది ఏదో ఆశించాలా, ఏదో పదవి కోసం కానీ డబ్బులు సంపాదించుకుంటారా. ఆ దేవుడి అవకాశంతో ఈ మైదుకూరికి నాకు అవకాశం కల్పించారు. ఈ మైదుకూరిని శాశ్వతంగా అభివృద్ధి బాగా తీసుకుపోవాలని చెప్పి నేను రాజకీయానికి వచ్చిన, ఏ ఆశ లేకుండా లాస్ట్ మన ప్రభుత్వం, నేను ఓడిపోయినా కూడా ప్రభుత్వం వచ్చింది. అప్పుడు సుమారు 950 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడే శాసనసభ్యులు ఏం చేస్తారు, ఏ నిధులు వచ్చినా కూడా దానికి కమిషన్ కావాలి. ఆ కమిషన్ వస్తేనే ఆ నిధులు పనిచేస్తాయి. కాబట్టి మన ప్రభుత్వం మన హయాంలో ఎక్కడైనా కమిషన్ మా దగ్గరికి వచ్చిన కాదు. అదేమి మీకన్నా తెలిసిన విషయమే. రేపు జరగబోయే టైంలో ఖచ్చితంగా మైదుకూరిని అభివృద్ధి బాటలో తీసుకోక శాశ్వతంగా ఎవరు చేయనటువంటి పని చేయాలని నాకు ఆకాంక్ష ఉంది. దానికి అందరూ మీరు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కోరుకుంటున్నా. అదే రకంగా ఇక్కడ మనకు కేసీ కెనాల్ ఉంది. కేసీ కెనాల్ కింద మన నియోజకవర్గం సుమారు 99 ఎకరాలు పంట పడుతుంది. ఈ సంవత్సరం నీళ్ళు లేక అందరూ పంటలు వేసుకోవాలి. రైతులంతా నష్టపోయినారు. రైతులు నష్టపోయిన దానికి ఇక్కడ శాసనసభ్యులు కానీ ఆలోచించాలి కదా. వాళ్ళు ఏం ఆలోచించారు, దీనికి రాజధానికటకు సుమారు 350 నుంచి 400 కోట్లు కడితే 2-3 టీఎంసీ నీళ్లు స్టాక్ చేసుకోవచ్చు. అదే కుందు నది ఎవరు చేస్తాను, 2000 కోట్లు కలపించి కుందు నది ఎవరు చేస్తాను. కుందు నది నీళ్ళు పోవా? ఈ సంవత్సరానికి నీళ్ళు పోలేదు, ఎప్పుడైనా నిలబడిపోయినా ఎక్కడైనా. ఆ సిల్ట్ తీసిన దాని వల్ల ఆ పట్టే ఈ పట్టు ఉన్నటువంటి రైతులకు ఇంకా ఇబ్బంది అయింది. వాళ్ళ సిల్ట్ ఆ మన్నులో వాటర్ ఉండేది, పక్కన బోర్ల వాళ్ళు పంటలు పండించుకునేవాళ్ళు. అది కూడా ఇప్పుడు మన్నంతా ఎత్తుకోవడము, ఆ ఉన్నటువంటి ఇసుకను తోనకు అమ్ముకోవడము, వాళ్ళు ప్రమాణం సాగుకోలేకారు. అంటే వాళ్ళు 2000 కోట్ల రూపాయలు దాన్ని పెట్టినప్పుడు దీనికి ఒక 3000 కోట్లు పెట్టితే బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేది, ఎదగారు పండేది. ఈసారి నీళ్లు లేకపోతే మన రైతులు బ్రహ్మాండంగా పంట పండించుకునేవారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం రేపు వచ్చేది రాజోలు ఆనకట్టు కట్టేయడానికి నా వంతు ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పే సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈరోజు మైదుకూరులో ప్రతి ఒక్కరూ అభివృద్ధి కావాలా, నా మీద నమ్మకంతో చేస్తారని చెప్పి ఒక గట్టి నమ్మకంతో మన పార్టీ మీద కానీ నా మీద కానీ నమ్మకంతో ప్రతి ఒక్కరు, మన శ్రీను గారు కానీ మిగతా చాలా ఈ గోపి గారు కానీ వాళ్ళ అంశాలు అందరూ కూడా పార్టీ చేస్తాము. నేను ఒకటే చెప్తున్నా, అందరికీ కూడా ఈ ఊళ్ళో 4 వర్గాలు అనేది చెప్పారు. ఖచ్చితంగా అందరూ మన దగ్గర ఉన్నారు. నేను వాళ్ళకి అందరికీ నమస్కరించి చెప్పేది ఏంటంటే, మనం అందరం కలిసిమెలిసి అందరం గెలిపించేదానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. మనం ఎక్కడని ఇవ్వలేదు పడి ఒకరినొకరు విమర్శించుకోవడం కానీ ఒకరినొకరు మాట్లాడడం కానీ అవి లేకుండా మనం గెలిచేదానికి మనందరము కృషి చేయాలని చెప్పి మీకు అందరూ కూడా చేతులు ఎత్తి మిమ్మల్ని నమస్కరించుకుంటున్నా. ఎందుకంటే ప్రతి చోట కూడా సమస్యలు ఉంటాయి, అయినా కూడా మన పార్టీ కోసం మనం కలిసిమెలిసిగా పార్టీ అభివృద్ధి కోసం మనం అందరూ పాటుపడాలా. ఎందుకంటే నాకు కూడా నేను గెలవాలంటే మీరు సహకారం కావాలా. మనం గెలిస్తేనే మన సహకారం వచ్చినప్పుడే నేను ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేయగలుగుతా. నా పేరు కూడా ఈ రోజున వ్యక్తి రేపు ఉంటుందో తెలియదు.
ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. మనం ఉన్నంత వరకు మనం ఏం చేసిందనేదే మనకు కనబడతా ఉంటుంది కానీ వేరే తెలియదు. కాబట్టి నా కోరిక ఒకటే, మైదుకూరుని ముఖ్యంగా మైదుకూరు మున్సిపాలిటీని అభివృద్ధి బాట తీసుకుపోవాలా, మైదుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా అని ఆకాంక్షతోనే ఉన్నా. ఇంకా ముఖ్యంగా ఎందుకంటే మైదుకూరులో 2-3 సమస్యలు ఉన్నాయి ప్రతి చోట పోయినా కూడా. ఒకటి, డీకేట్ భూములు తీసుకొని దౌర్జన్యంగా ఆక్రమిస్తాను. దేవుడు ఏదో దౌర్జన్యం ఆక్రమించిన వాళ్ళ లిస్ట్ అవుతుంది. ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే వాళ్ళకు ఆ డీకేట్ భూములు ఎవరు ఆక్రమించే భూములన్నీ క్యాన్సిల్ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా ముఖ్యంగా రెండో విషయం ఏంటంటే, ప్రతి విలేజ్ లో నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఏ కోరికలు? అభివృద్ధి చేసే కోరికలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ డీకేట్ ఒకటి. సెకండ్ ఏంటంటే శ్మశానాలు లేవు. ప్రతి నియోజక మన ఊళ్ళో ఏ ఊరికి పోయినా కూడా ఎక్కడ చేయలేదు కూడా మాకు శ్మశానం లేదు సార్, శ్మశానం కాంపౌండ్ వాళ్ళు శ్మశానం కావాలి అడుగుతాము. ఖచ్చితంగా నా ఆశయం నెరవేరాలంటే మీరందరూ గెలిపించాలా. అదే రకంగా నేను ప్రతి గ్రామానికి ఎక్కడెక్కడ శ్మశానం లేనటువంటి ప్లేస్ లో గవర్నమెంట్ ల్యాండ్ యానర్ చేసుకుని ఇప్పించి, డీకేట్ భూమి ఇప్పించి, దాని చుట్టూ కాంపౌండ్ వాల్ ఇప్పించి, ఒక బోర్డు ఇప్పించి, ఒక రూమ్ కట్టించాలని చెప్పి నా కోరుకుంది. ఖచ్చితంగా మన నియోజకవర్గం ఒక చోట లేదు, నియోజకవర్గంలో ఎక్కడెక్కడ లేదు అన్ని చోట్ల చేపించాలని చెప్పి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా అది నెరవేరుస్తానని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. ఇంకా ముఖ్యంగా మీకు అందరికీ అన్ని తెలిసిన విషయం, నేను 2014లో ఎలక్షన్కి వచ్చిన. ఆ రోజు నాకు పెద్ద అనుభవం లేదు, కొత్తగా రాజకీయానికి వచ్చిన. ఆ తర్వాత 2019 వరకు గవర్నమెంట్ వచ్చింది, అందరికీ పనిచేసిన. ఆ రోజు అంటే ప్రతి ఒక్కరికి పనిచేయాలా. నేను ఎందుకంటే రాజకీయ నాయకుడు కాదు, నేను యాక్చువల్గా బిజినెస్ పీపుల్. ఆ బిజినెస్ లో ప్రతి ఒక్కరికి మేలు చేయాలని చెప్పి ఆకాంక్షతో నేను చేసిన. ఆ రోజు చాలా మంది పని చేసుకొని వెళ్ళిపోయినారు. ఈ రోజు నేను చెప్పేది ఒకటే, ఈ రోజు రాజకీయం చేయాలా. ఖచ్చితంగా మీకు అందరికీ ఎవరెవరు కష్టపడుతారో వారికి అందరికీ అండగా ఉంటా. మీ సమస్యలు ఏ సమస్య వచ్చినా కూడా నా సమస్యగా నేను భావించి మీకు అండగా ఉంటా. ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు. వారికి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా వాళ్ళకు వెన్నంటుండి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటూ, ఇప్పటికీ నేను 2014లో 2019లో ఎలక్షన్ లో పోటీ పెట్టినా, 2 సార్లు ఓడిపోయినా. ఒక్కసారి మీరందరూ అవకాశం ఇచ్చి ఈసారి మీరందరూ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఈరోజు మన బిఎన్ సింగ్ గారు మన పార్టీ చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. అదే రకంగా మనమందరం కలిసి తెలుగుదేశం పార్టీ గెలిపించాలి అనే ఆకాంక్ష మీకు అందరికీ ఉంది. కాబట్టి అందరూ ఎక్కడ భేదాభిప్రాయం లేకుండా మళ్ళీ చెప్పేది అంటే, అందరూ కలిసిమెలిసి పార్టీని గెలిపించుకునేకి మనం కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు ఇంత అద్భుతంగా ఈరోజు ఇక్కడ వచ్చి చేరినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వారికి మన పార్టీలో నమ్ముకొని ఏ ఆశయంతో మన పార్టీలో చెప్పారు, వితౌట్ కండిషన్ తో వచ్చిందని చెప్పి బిఎన్ సింగ్ గారు చెప్పారు. నేను చెప్పేది ఒకటే, ఆయన ఏమనగా మా ఊరికి అభివృద్ధి కావాలి, మీరు అభివృద్ధి చేయండి సార్ అంటే, నేను నా కోరిక నువ్వు వచ్చే ఆశయము నీకు అదే, నా ఆశయం అదే. కాబట్టి మన ఇద్దరం ఖచ్చితంగా మైదుకూరు అభివృద్ధి చేస్తాం. ఇంకా మన కార్యకర్తలు, మన లీడర్స్ అందరూ చాలా మంది ఉన్నారు. మైదుకూరు అభివృద్ధి చేసే ఆశ నాకుంది. ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్తే సంతోషంగా సార్ నేను కూడా వచ్చి పార్టీకి అభివృద్ధి చేసి గెలిపించేకి నా వంతు నేను గట్టిగా కృషి చేస్తానని చెప్పి చెప్పడంతో నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. వారికి ఎల్లవేళలా నన్ను నమ్ముకొని వచ్చేందుకు ఎట్టి పరిస్థితుల్లో వారికి ఎక్కడికి కూడా అన్యాయం జరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.